మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు సూర్యుడి సంచారాలు విశేషంగా యోగిస్తాయి. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడి బలం కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దానివల్ల సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు 10వ స్థానంలో సంచారం చేసేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇస్తాడు. గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి, గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయటానికి, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వటానికి సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి కూడా సూర్యుడి బలం ఉంది. అలాగే ప్రమోషన్లు రావడానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ రావడానికి బలం చాలా అద్భుతంగా ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి సపోర్ట్ వల్ల జీవితంలో ఉన్నత స్థాయిని చేరటానికి బలం ఉంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ప్రయోజనాలు ఉంటాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది ఇంకా అద్భుతం. సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్తో కూడిన ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్ వస్తుంది, హై ఇంక్రిమెంట్ వస్తుంది, పెద్ద ప్యాకేజీ ఉద్యోగం పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు, వ్యవసాయ రంగంలో బాగా లాభాలు పొందగలుగుతారు. తండ్రి యొక్క సహాయ సహకారాల వల్ల సమాజంలో పేరు, గౌరవము, మర్యాద అన్నీ పొందగలుగుతారు. తండ్రి తరపు బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడి బలం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు అనారోగ్యాలు ఉన్నప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మొదటి 5 రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం పరంగా, తర్వాత 5 రోజుల్లో ఏ ఉద్యోగం పరంగా అయినా సరే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా సమాజంలో హోదా, పరపతి, స్టేటస్సు, మార్కెట్ వాల్యూ ఇలాంటివన్నీ పొందటానికి కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారం డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అద్భుతంగా యోగిస్తుంది. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు మాత్రం 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, కష్టపడకపోతే ర్యాంకులు రావు. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకపోతే సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో కూడా మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి ప్రదర్శిస్తేనే కస్టమర్లను ఆకట్టుకోగలుగుతారు, మీ వస్తువులు అమ్మగలుగుతారు. లేకపోతే వ్యాపారంలో అంత గొప్ప లాభాలు ఉండవు. కాబట్టి కష్టముతో విజయం సాధించే విధంగా ఉంది. కాబట్టి బుధుడు 10వ స్థానంలో ఈ రకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ బాగా కష్టపడితేనే ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టం తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలం పెంపొందింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే గణేష మాతృకాన్యాస మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు 10వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా అనుకూల ఫలితాలు ఇస్తాడు. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాపర్టీస్ పరంగా బ్రహ్మాండమైన లాభం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకున్న ప్రాపర్టీస్ రేట్ అనూహ్యంగా పెరుగుతుంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఏదైనా కొనుక్కోవాలంటే నల్లేరు మీద నడకలాగా ఉంటుంది, అంత అనుకూలత ఉంది. మీకున్నటువంటి భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ అమ్ముకోవాలన్నా
రేట్ వచ్చే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి పార్టీ వచ్చి పెద్ద రేటు కొనుక్కునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్‌లో గొప్ప డీల్ ఓకే అయ్యి జాక్‌పాట్ కొట్టి పెద్ద మొత్తంలో ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బు కలిసొచ్చి 11వ స్థానంలో కుజుడుండటం వల్ల రుణ బాధల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ పరంగా మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఫుడ్ బిజినెస్లో లాభాలు ఎక్కువగా వస్తాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. పోలీస్ సెక్టార్ వాళ్ళకి బాగుంటుంది. మిలిటరీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. రైల్వేస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడి బలం అద్భుతంగా ఉంది. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల కళారంగంలో ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. సంగీత, నాట్య రంగాల్లో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ రావటం కష్టంగా ఉంటుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళకి పెద్దగా లాభాలే ఉండవు. ఎందుకంటే 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడు ఇలా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవటానికి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం రోజు 21 సార్లు 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చదువుకోవాలి. ఈ 9 రోజులు కూడా రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ఆఖరి రోజు డిసెంబర్ 20 మాత్రం లాభస్థానంలోకి శుక్రుడు రాగానే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఒక్కసారిగా డిసెంబర్ 20వ తేదీ విపరీతమైన లాభాలు వస్తాయి. 19వ తేదీ వరకు రాని ఆఫర్స్ అన్నీ కూడా సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఒక్కసారిగా డిసెంబర్ 20వ తేదీ మీ తలుపు తడతాయి. డిసెంబర్ 20వ తేదీ కళారంగం వాళ్ళకి జాక్పాట్ లాంటి అవకాశం వస్తుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే కుంభరాశి వాళ్ళకి జాక్పాట్ లాంటి అవకాశం వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా డిసెంబర్ 20వ తేదీ ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి రవి బలం ఈ 10 రోజుల్లో అద్భుతంగా ఉంది. కుజుడి బలం అద్భుతంగా ఉంది. శుక్రుడి బలము తక్కువ ఉంది. అదేవిధంగా బుధుడి బలం తక్కువ ఉంది. కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు
108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.